హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు అయితే కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను మా పిల్లోడి కోసం అయితే బాక్స్ కోసం లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందంటే బిర్యానీ మించిన టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ముందు రైస్ కుక్ చేసుకుంటే రెసిపీస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. దానికి నేను లంచ్ బాక్స్ కోసం 2 అరటిపళ్ళు, వాటికి స్నాక్స్ కోసం రోజు ఫ్రూటే పెడతాను. చూసారు కదా, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి నేను ఒక 1 కప్ కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను. 1 కప్ తీసుకున్నాను. మన రైస్కి తగ్గట్టు తీసుకోవచ్చండి. కొత్తిమీర ఎంతైనా తీసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువగా కాకుండా ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అంటే మాకు ఒక బాక్స్కి సరిపడినంత కారము, అంటే మనం తినేంత కారం, సరిపోయినంత కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దానికి నేను కొంచెం ఒక చిటికెడు పసుపు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. అంతలోకి ఒక ఉడకబెట్టిన రైస్ని తీసుకొని ఒక ప్లేట్లోకి చల్లారబెట్టాను. అదే మిక్సీ జార్లోకి 2 లవంగా, 2 ఇలాచి, ఒక చెక్క తీసుకొని మెత్తటి పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. దానిలోకి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి నేను గీ తీసుకున్నాను. ఒక 1 స్పూన్ అయితే నెయ్యి తీసుకున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యూస్ చేస్తాను. చూసారు కదా, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ తీసుకున్నాను. అవి బాగా కాగిన తర్వాత ఒక చిన్న ఆనియను, ఒక హాఫ్ క్యారెట్ ముక్క, కరివేపాకు, బిర్యానీ ఆకు తీసుకున్నాను. దానిలోకి నేను ఒక 4 పల్లీలు తీసుకున్నాను అనమాట. వాడు పల్లీలు ఎక్కువ తినడు, ఎట్లన్నా తింటాడేమో 4 వేసానండి. మీకు కావద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. జీడిపప్పు బాగా ఫ్రై చేసుకొని కాజు వేసుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, అవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, కలర్ అయితే పర్ఫెక్ట్గా చేంజ్ అయిపోయింది. దానిలోకి నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని నేను దానిలోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఆ కొత్తిమీర అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర మొత్తం పచ్చివాసన అయితే పోవాలి. అంటే వెంటనే రైస్ వేయకూడదండి, కొంచెం స్మెల్ పడదు. పిల్లలు కొంతమందికి తినలేరు అనమాట. ఒక 2 నిమిషాలు కుక్ అయితే చాలు. దానిలోకి నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసాను. కొంచెమే, ఒక స్పూన్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా 1 మినిట్ ఉంచాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేగిపోవాలి. దానిలోకి నేను అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ మనం రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్న అదంతా చల్లారిపోయిన దాన్ని నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి కొత్తిమీరలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను రైస్ని. చూసారు కదా, టేస్టీ కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగుందండి కుక్ చేస్తుంటే. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.